ఓం 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 శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీర్యతే సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు శ్రీ మహాస్కంద పురాణం అంతర్గతంగా ఉన్న రెండోదైన వైష్ణవ కాండవ నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 20వ భాగం, అలాగే 27 అధ్యాయంకి స్వాగతం పలుకుతున్నాం. జైమిని ఎట్లా చెప్పును. అప్పుడు బ్రహ్మ యొక్క విమానం నుండి భూమి వరకు రత్నములతో బంగారంతో నిర్మించిన మెట్లు వరుస ప్రత్యక్షమైను. ఈ మెట్లు వరుస నెమ్మదిగా భూమిని తాకును. అది 4 బారుల ఎడల్పు కలిగి ఉండును. రత్న ప్రాసాదం మధ్య ఆ వరుస ఇంద్రధనుస్సు వలె ప్రకాశించుచున్నది. ఎదుట హఠాత్గా ప్రత్యక్షమైన పిమ్మట గంధర్వరాజులు బెత్తములు ధరించి ఇటు అటు దారి చూపసాగారు. అప్పుడు బ్రహ్మ దుర్వాసుడు నారదుడు చేత చెయ్యి వేసి లోకములకు పవిత్రత చేయుచు మెట్ల వరుసగా కిందకు దిగును. చిరునవ్వుతో అతడు అలంకరింపబడిన సిద్ధంగా ఉన్న రథములను ముస్తాబు చేసిన ప్రాసాదమును దిక్కుల వరకు వ్యాపించుచును. రత్నస్తంభములు కలిగిన మండపమును చూసును. ఇంద్రుని కూడా ఆశ్చర్యం కలిగిన రీతిగా సమస్త వస్తువులతో నిండిన ప్రదేశమును చూచుచు విమానం నుండి కిందకు దిగును. చేతులు జోడించి కిరీటికములు తాకుచు తనను స్తోత్రించుచున్న వారిని బ్రహ్మ తన చూపులచే అనుగ్రహించుచుండును. దేవతను జోడించి శిస్సుపై ఉంచుకొని కోట్లాది మంది నమస్కరించుచుండును. అప్పుడు తన పాదములపై వాలి ప్రణమిలను ఇంద్రదుమ్మునికి బ్రహ్మ సత్కరించును. చిరునవ్వుతో విచ్చుచున్న పెదవులు కలిగిన అనుగ్రహించుచు ఇంద్రదుమ్మితో ఎట్లాను. దేవతలను, పితరులను, బ్రహ్మఋషులను, తాపస్సులు ఒకచోట చేరి ఆనందాన్నించుచున్న వారిని వేలుతో చూపి, ఓ ఇంద్రదుమ్య, చూడుము, నీ అదృష్టం సమస్త లోకములు వశం చేసుకున్నది. ఒకనాడు వీరాంధ్రుని కోరిక నా వద్దకు వచ్చారు అని పలగ్గా జగన్నాథుడు రథం వద్దకు త్వరగా బయలుదేరి వెళ్ళును. స్వామికి నమస్కరించి 3 పర్యములు ప్రదక్షిణ చేసును. ఆనంద సాగరునందిన మునిగా తేలుచు ఓడలు పులకరించి అంటే గొంతు గద్గద్గా తనను తానే ఎట్లా స్తోత్రించును. బ్రహ్మ ఎట్లా పలుకును. నీకు నమస్కారం, నాకు నమస్కారం, నీకు నాకు నమస్కారం, నేనే నువ్వు, నువ్వే నేను. ఈ సమస్త చరాచర ప్రపంచం నీవే. మహత్ మొదలైనవన్నీ కూడా నీమయ వలనే కలిగిచున్నది. అధ్యాస పరిమాణం నీ అందు కలిగిచున్నది. కనిపించుచున్న అభ్యాసమంతా నీ పట్ల జ్ఞానం వలన జనించుచున్నది. నిన్ను తెలుసుకునేచో తాటిని చూసి పాము అనుకున్నది భ్రాంతి వలె తొలగిపోవును. ఇది వర్ణించుటకు సఖ్యం కానిది. అద్వితీయముగా బ్రహ్మలోకం ప్రకాశింపజేయే ఓ స్వామి, నీకు నమస్కారం. విశ్వమునందు ఆనందమును పొందిన వాడై సహజానందము యొక్క రూపం నీవే. నీ యొక్క అంశయే సమస్త జీవనముకు జీవించున్నది. నిష్ఫలంగా నిరాకార, నిర్వకార, నిరస్రామ, నిస్థూలం, సూక్ష్మం, అణువు, మహిమ అన్నిటిచే స్థూలం సూక్ష్మం లేనివాడు నీవే. గుణాత్ముడు, గుణధారుడు, త్రిగుణాత్మం కలిగిన వాడు, నీకు నమస్కారం. నేను నీ మాయా ప్రభావం సృష్టిని కొనసాగించుచు ఇప్పుడికి ఆనందం పొందుకుంటుని. నీ నాభిలో పద్మనందు జనించితిని. అచటనే నిన్ను స్తోత్రించుచు నీ మాయ నుండి బయటి పడలేక ఉంటిని. ఇక నేనెవరును అట్లా చేయుటకు సమర్థును? నేను నీ అండమునందు సృష్టించినట్లు నీ ప్రతి యొక్క రోమం నుండి బ్రహ్మ అండమునందు కోట్ల కొలది బ్రహ్మలు సృష్టించుచుండును. 3.5 కోట్లు సంఖ్య గల బ్రహ్మలు ఏ ఒక్కరు కూడా నీ తత్వం తెలుసుకోనజాలరు. ఊహించుటకు సఖ్యం కాని మయం గలవాడు, చిద్రూపి, దేవదేవ, నీకు నమస్కారం. దివ్య స్వరూపం గలవాడువు, దివ్య రూప, ముసలితనం, మృత్యువు లేనివాడువు, మృత్యువు యొక్క రూపం అయినవాడు, నీకు నమస్కారం. మండిచు అగ్ని రూపం గలవాడ, మృత్యువు కూడా మృత్యువైన వాడ, ఆశ్రయించిన వారికి మృత్యువును పారదోలేవాడా, సహజానంద రూపం గలవాడ, నీకు నమస్కారం. భక్తిని ఇష్టపడేవాడా, లోకమునకు తండ్రివు అయిన వాడా, నీకు నమస్కారం. నీకు నమస్కరించిన వారి దుఃఖమును పోగొట్టేవాడా, ఎప్పుడు నువ్వు విశ్రయించిన వాడా,
దీనుల పట్ల దయా సముద్రుల నీకు నమస్కారం. పరరూప పరంపర అపరపర భూత బ్రహ్మరూప నీకు నమస్కారం. పరమార్థ స్వరూప పరహేతువు అయినవాడ, పూర్వం నీకు ఈ సృష్టి యొక్క భారమును తగ్గించుటకు ప్రార్థింపబడి తిని. సహజ ఆనందముని యొక్క రూపమైన నీవు ఈ విధంగా సృష్టి భారమును తగ్గింపు. నీవే అనుగ్రహించంచో నేను చేయలేనిది ఏమీ గలదు. నీ లీల వలన నేను అజ్ఞానం అనే చీకట్లు కప్పబడి లోకమును కారాగృహమునందు చిక్కి బయటపడుచు మార్గమును తెలుసుకోలేక ఉంటిని. నీవే రక్షించుటకు హరించుటకు శక్తి గలవాడు. జగదానంద సురులచే పూజింపబడే పాద పద్మముల గలవాడు. తాపములు హరించే చంద్రుడు, ఆనందమును ప్రసాదించేవాడు నీకు నమస్కారం. కోరికలు తీర్చినందున కల్పవృక్షంతో మును దూరం చేయవాడా, మిక్కిలి ఇష్టమగను కోరికలు తీర్చే కల్పవృక్షం దూరం చేయవాడా, మిక్కిలి కష్టమును కోరికలు తీర్చి కల్పవృక్షము దీనిలో చరణం వచ్చేవాడా, ఆశ్రయించిన వారికి ఉత్తరించేవాడా, ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండే నీకు నమస్కారం. దుఃఖసాగరమునకు మిగిలిన వారికి కడగంటి చూపిరి ఉద్ధరింపు. ఈ విధంగా బ్రహ్మ జగన్నాథుని యొక్క వేదార్థం తోచగా స్తోత్రించగా భూమిని మొయ్యినట్లు బలరాముని చూసికి వెళ్ళెను. పరమభక్తితో నమస్కరించి బలరాముని ఇట్లా స్తోత్రించును. సభాస్య నీ శరీరం అంటే సభస్య నీ శిరస్సు, నీరు నీ శరీరం, పాదములు భూమి, నోరు అగ్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాయువు, మనస్సు చంద్రుడు, కనులు సూర్యుడు, చేతులు ఆకాశం. ఓ స్వామి, జ్ఞానమునకు అర్థం వంటి నీకు నమస్కారం. 14 లోకములు నీవే మూలస్తంభం. నీవే పాదములు పద్మములకు నమస్కరించిన వారి మహాపాపలు పోగొట్టేవాడు. అంతులేని ముఖముల, కనులు, చెవులు, పాదములు, కనులు, చేతులు గలవాడ, అనాది కాలం నుండి మాలారూపం కలిగిన చీకట సూర్యుని వంటివాడ, వేదమూర్తి, 3 విధములైన దోషములు నాశనం చేయవాడు, 3 అవతారం దాల్చినవాడ, పడగలపై భూమిని మొయ్యేవాడ, కాలాగ్ని రుద్ర మహారుద్ర నీకు నమస్కారం. పడగల గొడుగు కింద నిద్రించేవాడు, మహాసముద్రం నీటిలో లోకలు నిలిపేవాడా నీకు నమస్కారం. నీవే శేషుడు, 1000 పడగల గలవాడు, పడగలపై సమస్త లోకమును భరింపేవాడు. నీవే రక్షకుడు, సమస్తమును సృష్టింపవాడువు, పాలించేవాడు. నీవే భక్షించేవాడువు, రక్షించేవాడువు, శిక్షించేవాడు. నీ వంటి నా వంటి వారందరూ నీ వలనే బతికిచుండురు. ఉపనిషత్తులందరూ స్తోత్రింపబడిన నారాయణులు నీవే, నీకంటే వేరే ఏదైది లేదు. కారణం నీ వలన నీవు అనేక రూపములందు కనిపించుచుంటివు. నీవే శయవు, నీవే శయనించేవాడువు, కప్పేవాడువు, కప్పబడేవాడువు. నీవే ఎవరు విష్ణువు అతడే బలరాముడు, ఎవరు బలరాముడు అతడే విష్ణువు. మీ ఇద్దరికి మధ్య భేదం లేదు. అనుగ్రహింపుమని స్తోత్రించిన బలరాముడికి నమస్కరించు. లోకములకు తల్లి అగును సుభద్రను చూసుటగా ఆమె రథం వద్దకు వెళ్ళును. ఓ దేవి జగన్మాత పరమేశ్వరి, అనుగ్రహింపుము. కార్యమును కారణంగా కల్పించినది నీవే. సర్వశక్తులు కలిగిన నీకు నమస్కారం. అందరు హృదయమునందున ఉండినట్లు జ్ఞానము మోహమును కలిగించుట నీకు నమస్కారం. కైవల్యమును ముక్తిని ఇచ్చినట్లు భద్ర నీకు నమస్కారం. నీవే విష్ణుమాయవు, చరాచరములకు మోయింప జయించు విష్ణువు వక్షస్థలము నివాసించిన స్వామి భావను అనుగుణంగా నడుచుకునే దానవు తల్లి. నీవే లక్ష్మివు, గౌరువు, శచివి, కార్త్యాయనివి, సత్ అసత్ సమస్తమునకు శక్తి కలిగించినవి. నీవే, నిన్ను స్తోత్రించడానికి ఎవరు సామర్థ్యులు? ఓ భద్ర సుభద్ర, అందరికీ భద్రం ఇచ్చినట్లు భద్ర స్వరూపిణి అయినట్లు భద్రకాళి అయిన నీకు నమస్కారం. నీవే జగన్మాతవు, స్వామిని జగత్పతి, సమస్తమైన స్త్రీ రూపం నీవే, సమస్తమైన పుంసరూపం స్వామి. నీ వద్దకు మధ్య భేదం లేదు, వేరైనది ఏమీ లేదు. విష్ణు మాయగు నీ చేత మేము నియమింపబడ్డాము. ఓ పరమేశ్వరి, నీ ఆదేశం మేము భ్రమించుచున్నాం. వృత్తి, ప్రవృత్తి, ఆకలి, నిద్ర అన్నీ కూడా నీవే. ఆశ నీవే, ఆశలకు పూరించినవి నీవే. ఓ ఈశ్వరి, నీవే ముక్తికి బంధమునకు కారణం. సమస్త జ్ఞానం ఇచ్చిన దాన, భక్తులు కల్పవృక్షం వలె వంటి దాన, నీ పాదములకు నమస్కరించి నన్ను కృపాకటాక్షము రక్షింపుము. ఈ విధంగా సుభద్ర రూపాన్ని ఉన్న
పరమేశ్వరుని స్తోత్రించి అతడచే సమీపనున్నట్లు విష్ణువు యొక్క 4వ రూపమైన సుదర్శన చక్రం వద్దకు వెళ్ళెను. పరమభక్తితో నమస్కరించట్లా స్తోత్రించను. ఓ సుదర్శన, మహాజ్వాల, కోటి సూర్యులతో సమానమగును తేజస్సు గలవాడ, అజ్ఞానమనే చీకటినందు మునిగిన వారికి వైకుంఠ మార్గాన్ని చావువాడు, ఎల్లప్పుడూ ఇట్టి అందున వైష్ణవులు గలవాడు, నీకు నమస్కారం. విష్ణు యొక్క ఆవుటికి సఖ్యం కానీ పరక్రమ యొక్క రూపమైన నీకు నమస్కారం అని స్తోత్రించి దేవతందులతో రథమునకు ప్రదక్షిణం చేశారు. నీలాద్రిపై ఉన్న ప్రాసాదాన్ని చూచుటకు ఉత్సాహంతో ఇంద్రదమ్నుడు నారదుడు దారి చూపగా ముందుకు సాగాడు. అతడు తనకు నచ్చిన రీతిలో సిద్ధంగానున్న అందమైన శాలను చూసి సంతోషించాడు. ఇచ్చట దేవతలు, నాగులు, బ్రహ్మర్షులు, యోగులు, బ్రాహ్మణులు, వైష్ణవులు, రాజులు కూర్చొని నియమించిన రాజు చూపగా పద్మపీఠం అంటే పాదపీఠం కలిగిన దివ్య సింహాసనపై కూర్చుండు. బ్రహ్మ ఆజ్ఞాపింపగా ఇంద్రదమ్ముడు శాంతిని పౌష్టికమును నిర్వహించుటకు భరద్వాజుని ఎన్నుకొనును. ప్రతిష్ఠ సమయనందు బలి పూజ విధి ఎందు న్యోమమునందున భాగం స్వీకరింపి దేవతలు ధ్యాన రూపం పొందారు. బ్రహ్మ ఆజ్ఞపై 4 దిక్కులు నిలిచాడు. వారిని రాజు చక్కగా గంధములచే, పుష్పములచే, అలంకారం చేత, భూషణముల చేత పూజించును. పిమ్మట భరద్వాజ మహాముని చెప్పిన విధంగా స్వామికి ఇతర దేవతల పూజ సల్పును. ముల్లోకంలో ఉన్న వారికి పూజించి తన ఎదురునున్న బ్రహ్మను కూడా పూజించును. అట్లా అర్పింపబడిన ముల్లోకములకు అతడు సాక్షాత్ విష్ణు అవతారంగా విచ్చేసిన బ్రహ్మను దారి రూపమునున్న జగన్నాథను చూసి ఇంద్రదమ్య జీవనముక్తి తలిచారు. స్వామి శరీరమును ఉన్న ప్రదేశం ప్రతిష్ఠించకు భరద్వాజుడు దారి రూపంలో ఉన్న జగన్నాథను చూసి ఇంద్రదమ్యుడు జీవనముక్తిని తలిచారు. స్వామి శరీర రూపం ఉన్న ప్రాసాదాన్ని ప్రతిష్ఠించుకు భరద్వాజుడు ధ్వజమెత్తును. ప్రతిష్ఠించుటకు బృహస్పతి బ్రహ్మను అభ్యర్థించును. అప్పుడు బ్రహ్మ స్వయంగా స్వస్తి వచనములు పలుకుచు లేచి నిలుచును. ఋషులు, నారదుడు, విద్వాంసులు, బ్రాహ్మణులు, రాజులగున క్షేత్రములు, నాగులు, మహర్షులు తోడుగా నిలిచారు. గంధర్వులు సుస్వరంగా మధురంగా దివ్య మగు గానం చేయుచుండును. అప్సరసలు నాట్యం చేయుచుండును. బ్రాహ్మణులు సూక్తములు పఠించుచుండును. శంఖములకు, కావలములు, మరుజములు, వేరిలు, వీణలు మోగించును. రథంపై ఉన్న వారు ఆ శబ్దమును వినుచు రథమును దిగి మెట్ల నుండి కిందకు దిగి సాగారు. సావధానులై సమాధి యందున భక్తితో ఆత్మీయందున గలవారై ఇరుపక్కల భుజములపై, తలపై, పాదములపై చేతులు జోడించుకొని మెల్లమెల్లగా స్వామి సన్నిధికి చేరారు. పైనుండి పూల జల్లులు కురిపించి జయ కృష్ణ, జయ జగన్నాథ, సర్వపాపుల నాశనం చేయవాడా, లీలా కొరకై దారి రూపం పొందినవాడా, కోరికలు తీర్చేవాడా, సంసారం నందున మునిగి తేలివారి అవలేలంగా ఉద్ధరింపేవాడా, నాశనం లేనివాడా, కృపా సముద్ర, దీనులకు రక్షించేవాడా, అచ్యుత అనంత ఈశ్వర నీకు నమస్కారం. అనువత్తులతో బ్రహ్మ స్తోత్రించగా నారదుడు వీణావాయువు ఇంచుటూ వెంట నడుచును. సూర్యుడు, చంద్రుడు రత్నముతో కూర్చున్న గడుగును పట్టుకొని వెనక నడిచారు. దివ్య రూపం వేసిన చామరులతో వరుసగా పట్టుకొని ఇరుపక్కల యువతలు నిలిచారు. ఈ విధంగా అందరూ కూడా కుతలంతో సుదర్శన చక్రమును, సుభద్రను, బలభద్రను తీసుకొని వచ్చారు. ప్రాసాదం యొక్క ద్వారం వద్ద రత్న మండపం నిర్మించారు. అభిషేకం కొరకై అనేక తీర్థముల నుండి కొని తెచ్చిన జలమును శ్రీసూక్త, పురుష సూక్తములతో బ్రహ్మ అభిషేకించుచు పిమ్మట అలంకరించిన దేవతల గంధ మాలలతో అర్చించి నీరాజనమిచ్చి మంత్రములతో రత్న సింహాసనం మీద ప్రతిష్ఠించెను. బ్రహ్మ ఎట్లా పలుకును: అశేష జగత్తులకు ఆధారమైన వాడా, సర్వలోకములకు ప్రతిష్ఠించిన వాడా, సమస్త యందును వ్యాపించేవాడా, ఈ ప్రాసాదమున స్థిరంగా ఉండుము. నీవే సుప్రతిష్ఠి వాడివై మేమందరం ప్రతిష్ఠింపగలుగుతాము. నీ ఆజ్ఞచే అనుగ్రహించి చేయి ఈ ప్రతిష్ఠ పూర్తి చేయుదుము. ఈ విధంగా జగన్నాథుడు ప్రతిష్ఠించి స్వామి పాదపద్మములకు నమస్కరించి అనుష్ట చంద మంత్రములతో 1000 సార్లు జపించుచు వైశాఖ మాసం నందుల శుక్లపక్ష అష్టమి పుష్యమి నక్షత్రంలో కూడి ఉండగా గురువారం నాడు ప్రతిష్ఠ జరిగినది. ఆ దినం మిక్కిలి పుణ్యకరమైనదని, సర్వపాపములను నాశనం చేయలేదని, స్థానము, దానము, తపస్సు, హోమము ఏదో చేసినను అక్షయంగా ఫలం కలుగునని, నాడు కృష్ణుడుకు, బలరామునికి, సుభద్రను చూసిన వారు ముక్తిని
అర్ఘ్యత పొందిదురని, గురువారం పుష్యమి నక్షత్రయుక్తమైన వైశాఖ శుక్ల పక్ష అష్టమి నాడు విష్ణువును పూజించిన వారికి కోటి జన్మల పాపములు కూడా నశించును. ఇది శ్రీ స్కంద పురాణం నందున రెండవదైన వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర 27 అధ్యాయం సంపూర్ణం. మంగళం కోశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.